హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. సో ఈరోజు వీడియోలో మా అన్నయ్య పెళ్ళి అయితే చూపిస్తున్నాను. ఫైనల్గా మా అన్నయ్య కూడా పెళ్ళి అయిపోయింది. ఇంకా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, హల్దీ వీడియోలో నాకు ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది పెళ్ళికి వెళ్తే, అదేంటి చెప్తాను అనేసి. సో అదైతే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మా అన్నది, నాది, మా చెల్లిది బాండింగ్ చెప్తాను. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అన్నయ్య, నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. మా చెల్లి మాత్రం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగింది. బట్ ఒక ఏజ్ వచ్చి అన్నయ్య అని తెలుసుకునే టైంకి మా అన్నయ్య హాస్టల్కి వెళ్ళిపోయాడు. నేనేమో ఒక్కదాన్ని, మా చెల్లి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది. ఎప్పుడో హాలిడేస్కి వచ్చేవాడు. వచ్చినప్పుడు ఒక గంట కొట్టుకొని, తిట్టుకొని, కొరుక్కొని, గిచ్చుకొని ఎన్నెన్నో చేసుకునే వాళ్ళం అసలు. అలా అలా గడిచిపోయేది మాకు. ఇంకా ఆల్మోస్ట్ బీటెక్ వరకు మా అన్న 5th తర్వాత 6th నుంచి హాస్టల్లోనే ఉండేవాడు. ఎప్పుడన్నా హాలిడేస్కి వచ్చేవాళ్ళు. హాలిడేస్కి వచ్చిన ఇంకా అబ్బాయిలు అంటే ఇంట్లో ఉండరు కదా, ఫ్రెండ్స్ అంటూ బయటకు వెళ్ళేవాళ్ళు. వచ్చినప్పుడు అయితే ఇంకా నైట్ టైమే మేము పడుకునేటప్పుడు తెగ కొట్టుకునే వాళ్ళం. అసలు మామూలుగా కాదు, గిచ్చుకొని కొట్టుకునే వాళ్ళం. అలా కొట్టుకునే వాళ్ళం అనమాట. అయితే మా అన్నయ్య ఉన్నప్పుడు తెలియలేదు ఆ బాండ్. హాస్టల్కి వెళ్ళాక కొంచెం మిస్ అయ్యాము. కొంచెం పెద్దగా అవుతుంటే అన్నయ్య అంటే చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళ అన్నలతోటి డైలీ వాళ్ళు టైం స్పెండ్ చేయడం వల్ల. కానీ మాకు అంత ఛాన్స్ ఉండేది కాదు. తర్వాత వచ్చేసి అలా మిస్ అయ్యేవాళ్ళం. ఇంకా మా అన్న యూఎస్ వెళ్ళాక ఇంకా చాలా మిస్ అయ్యేవాళ్ళం. ఉన్నప్పుడు తెలీదు ఏదైనా అంటారు కదా, అలా మా అన్నయ్య వెళ్ళాక మాకు ఇంకా చాలా లోన్లీగా అనిపించింది. ఆ ఉన్న ఒక గంట అయినా ఎప్పుడో ఒకసారి వచ్చినా కూడా అదొక ఇది కదా, కొట్టుకోవడం కానీ నేనైతే మా అన్నయ్యని చాలా ఇరికిచ్చేదాన్ని మా ఇంట్లో వాళ్ళతోటి. మా నాన్నకి మా అన్న చేసిన పని ఏదో ఒకటి చెప్పడం, తిట్టియడం, అది అప్పుడేంటో సరదాగా ఉండేది. తర్వాత రియలైజేషన్ వచ్చిన తర్వాత అయ్యో మనం ఇలా చేసామా, ఇలా చేయకూడదు కదా అనిపించేది. నేనైతే ఎన్నిసార్లు తిట్టించానో మా అన్నని. ఎందుకంటే నాన్నలకి ఎక్కువ ఆడపిల్లలు అంటే ఇష్టం కదా, అబ్బాయిలు అంటే ఇష్టం ఉంటుంది. బట్ ఏంటి అంటే అమ్మాయిని ఒక మాట అనరు, అమ్మాయిలు చెప్పిందే వింటారు, అబ్బాయిల్ని తిడతారు కదా. అదొక ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అంతే, వాళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు. బట్ నేనైతే చాలాసార్లు ఇరికిచ్చాను. ఇంకా ఎమోషనల్ స్టోరీ ఏంటి అంటే, మా అన్నయ్య యూఎస్ వెళ్ళిన తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ అక్క మ్యారేజ్కి వెళ్ళాను నేను. అంటే మార్నింగ్ టైంలోనే మ్యారేజ్, మార్నింగ్ టైంలో వెళ్ళాను. వాళ్ళు అక్కడ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఒక అన్న ఉంటే ఇలానే ఉంటుంది కదా, మా అన్న నా పెళ్ళికి ఉంటే అని చాలా ఫీల్ అయ్యాను నేను. అప్పటికి మా అన్న యూఎస్ వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేను మ్యాచెస్ చూస్తుంటే లేదు నేను చేసుకోను అనేసి ఇంకా గోల చేశాను. అసలు ఆ పెళ్ళి నేను చూడలేదన్నమాట. జస్ట్ 1 hour ఉన్నాను. ఇంకా వాళ్ళు చేసే హడావిడి, ఓకే అన్న ఉంటే ఇలా ఉంటుంది, తమ్ముడు ఉంటే ఇలా ఉంటుంది, సో మా అన్నయ్య లేడు కదా, నేను చేసుకొని పెళ్ళి ఇప్పుడే, అలా అక్కడే చాలా ఏడ్చాను. మా ఫ్రెండ్స్ ఎవరికి అర్థం కాలేదు నేను ఆ పెళ్ళిలో ఎందుకు ఏడుస్తున్నాను ఏంటి అనేది. నేను ఎవరికి చెప్పలేదు, ఎందుకంటే నాకు ఏడుస్తుంటే మాటలు రావన్నమాట. నేను మాట్లాడలేను. ఫస్ట్ ఆ ఏడుపంతా అయిపోవాలి, ఆ తర్వాతే నేను ఏదైనా మాట్లాడగలను. లేదంటే నాకు నోట్లోంచి అసలు మాటే రాదనమాట. ఇంకా ఏడుస్తూనే ఉంటే మా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వద్దులే నువ్వు అనేసి ఇంటి దగ్గరికి వచ్చేసి డ్రాప్ చేశారనమాట. ఇంటికి వచ్చాక కూడా నేను చాలాసేపు ఏడ్చాను అసలు. మా అమ్మమ్మ దగ్గర, అలాగే మా అమ్మ దగ్గర. అసలు ఏమైంది ఏంటి అనేది మా వాళ్ళకి అర్థం కాలేదు. అలా చాలాసేపు ఏడ్చి ఇంకా కామ్ అయ్యి ఓకే మనం చెప్పాలి వీళ్ళకి అనేసి ఇంకా మా అమ్మ వాళ్ళకి నేను చెప్పానమాట. అన్న లేకుండా నేను అస్సలు పెళ్ళి చేసుకోను, నా వల్ల కాదు, నాకు అన్న ఉండాల్సిందే. ఇంకా యూఎస్ ఎక్కువ వెళ్ళాక చాలా మిస్ అయ్యేదాన్ని, అప్పుడప్పుడు ఏడ్చేదాన్ని. ఇంకా ఉంటుంది కదా ఆ బాధ, ఎప్పుడైనా దగ్గర ఉన్నప్పుడు తెలీదు, దూరం వెళ్ళాకే తెలిసిద్ది అని అంటారు కదా. సో అలా మాకు కూడా తెలిసిందనమాట. ఇంకా నేను అన్న వస్తే కానీ చేసుకోనని ముందుకేసుకొని కూర్చొని చేసుకోలేదు ఫస్ట్ అసలు. బట్ లాస్ట్లో మా అన్నయ్య ఉండి ఇంకా నాకు ఇప్పట్లో అయ్యేలాగా లేదు, చేసుకో ఖచ్చితంగా. ఇంకా అందులో పల్లెటూరులో ఉంటే తెలిసిందే కదా, ఒక మ్యాచ్ వచ్చి వెళ్ళిపోతే ఇంక అంతే. ఇంకెప్పుడు ఏమైంది అని గోల్ చేస్తూ ఉంటారు పల్లెటూరులో ఉంటే, అదొక ఇది.
సో ఇంకా మా చెల్లి కూడా ఉంది నా వెనకాల. తర్వాత మా అన్నయ్య చేసుకోవాలి కదా అనేసి లాస్ట్కి ఇంకా ఒప్పుకున్నాను. అయితే పెళ్ళి ఫిక్స్ అవుతుంది అని అన్న దగ్గర నుంచి పెళ్ళి అయిపోయి ఇంకా ఆల్మోస్ట్ 1-2 మంత్స్ నేను డైలీ ఏడుస్తూనే ఉన్నాను, మా అన్నయ్య లేడు మా అన్నయ్య లేడని. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు ఏడుపు వస్తుంది అసలు. సో అదనమాట నా ఎమోషనల్ స్టోరీ. మా అన్న లేకుండా నేను అసలు పెళ్ళి చేసుకోను అన్నదాన్ని. లాస్ట్కి మా అన్నయ్య లేకుండే పెళ్ళి చేసుకున్నాను. అప్పుడు మేము ఏడ్చాము, మా అన్నయ్య కూడా అక్కడుండి చేయలేకపోయాను అనేసి అక్కడుండి మా అన్నయ్య కూడా చాలా ఏడ్చేవాడు అనమాట. అది మా ఎమోషనల్ స్టోరీ. ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా అనిపించిందా, అన్న ఉండి మంచి టైంలో లేడే అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి అది నా ఎమోషనల్ స్టోరీ, అంతకుమించి ఇంకా ఏం లేదు. ఆ తర్వాత నేను ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి అంత ఈజీగా వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే నాకు వెళ్ళినా ఒకవేళ అన్నలు తమ్ముళ్ళు ఉంటే వాళ్ళు చేసేది చూస్తే నాకు చాలా ఏడుపు వచ్చేదన్నమాట. అందుకని నేను అసలు వెళ్ళేదాన్ని కాదు. సో మీకు ఇలాంటి స్టోరీస్ ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ ఈ జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయింది. నేను ఈ స్టోరీ స్టార్ట్ చేశాక అన్నీ అయిపోయినాయి అనమాట. ఇక్కడైతే కంకణాలు కట్టిస్తున్నారు. అసలు కంకణాలు ఎందుకు కడతారు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే నల్ల కంకణాలు కట్టించారు, అవేమో దిష్టి కోసం కడతారంట, దిష్టి తగలకుండా. ఇంకా మామూలుగా ఆకుతోటి కంకణాలు కట్టిస్తారు కదా, అవి ఎందుకు కట్టిస్తారు మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. సో అలా కంకణాలన్నీ కట్టించిన తర్వాత ఇక్కడైతే వేలు తొక్కిస్తున్నారు. ఇక్కడ వేలు ఎందుకు తొక్కిస్తారు? కింద వేలు కింద ఒక్క పెట్టి ఆ ఒక్క మీద ఫస్ట్ అబ్బాయి కాలు పెడితే అమ్మాయి తొక్కిద్ది, తర్వాత అబ్బాయి కాలు పెడితే ఆ అమ్మాయి తొక్కిద్ది అనమాట. ఒకరికొకరు అలా చేస్తారు. ఇది ఎందుకు చేస్తారు అసలు అనేది నా డౌట్. నేను చాలామందిని అడిగాను కానీ నాకు ఆన్సర్ దొరకలేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ కన్యాదానం చేస్తున్నారు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అబ్బాయికి అప్పచెప్తున్నారనమాట, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి. అక్కడితో ఈ కన్యాదానం అయిపోతుందన్నమాట. మా అమ్మాయిని మీకు ఇచ్చేస్తున్నాము అనేసి. సో అలా అయితే దీని అర్థం కన్యాదానం చేస్తారు కదా. సో అది ఇంకా తర్వాత వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి కాళ్ళు కడుగుతున్నారు. సో అసలు ఈ కాళ్ళు ఎందుకు కడుగుతారు? ఎందుకంటే నాకు ఒక చిన్న డౌట్. పెళ్ళి కొడుకు పేరెంట్స్ కంటే చిన్నవాళ్ళు, కానీ వాళ్ళ కాళ్ళు ఎందుకు కడగాలి అనేది నా డౌట్. అసలు ఈ కాళ్ళు కడగడం ఎందుకు పెట్టారో నేను మా అమ్మని మా నాన్నని చాలాసార్లు క్వశ్చన్ చేసేదాన్ని. ఎందుకంటే వీళ్ళేమో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళ కాళ్ళు పట్టుకోకూడదు అంటారు కదా. అలాంటిది పెళ్ళి కొడుక్కి ఎందుకు కడుగుతారు కాళ్ళు అనేది నాకు తెలీదు. మా సైడ్ అయితే లేదు, పంతుల్ని కాళ్ళు కడిగితే చాలా మంచిది అలా కన్యాదానం చేసి అని అంటారు. బట్ మా సైడు
మా హస్బెండ్ వాళ్ళ సైడ్ లేదనమాట. అప్పుడు మా హస్బెండ్ని వాళ్ళ పంతుల్ని అడిగితే ఇక్కడైతే లేదు ఆ ఆచారం, ఇక్కడ కడగడానికి ఛాన్స్ లేదు, మీరు కావాలంటే ఇంటికి తీసుకెళ్ళి కడుక్కోండి అని నేను చెప్పారనమాట. సో అలా అయితే మా చెల్లికి లేదు, మా మా హస్బెండ్కి అలా కడగలేదు. నాకైతే అదే మంచిగా అనిపించింది. ఎందుకు మన పెద్దవాళ్ళు పెళ్ళి కొడుకు చిన్న అబ్బాయి కాళ్ళు పట్టుకొని కడగాలి, వాటర్ పోసి కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి, అది ఏదైనా చిన్నపిల్లల కాళ్ళు పట్టుకోకూడదు అని అంటారు కదా. సో ఇలాంటప్పుడు మాత్రం ఎందుకు పట్టుకొని కాలు కడగాలి అనేది నా డౌట్. సో అలా కాలు కడిగింది అయిపోయిన తర్వాత ఒకరికొకరు బట్టలు మార్చుకున్నారు. ఫస్ట్ అయితే వీళ్ళు అమ్మ వాళ్ళు అలాగే అత్తయ్య వాళ్ళు అనమాట, ఒకరికొకరికి అయితే బట్టలు మార్చుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెండి పళ్ళెం, వెండి చెంబు గిఫ్ట్గా అయితే ఇచ్చారు అల్లుడికి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అక్షింతలు వేసేసి ఆశీర్వదించారు. సో అలా అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాత పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఇవేవో చేయించారు. ఇవేంటో నాకు కూడా తెలీదు, మా పెళ్ళప్పుడు ఇలాంటివి ఏం చేయించలేదు. ఫస్ట్ అయితే షేక్ హ్యాండ్ ఇప్పించారు, అవేవో మంత్రాలు చదివి అక్షింతలు కూడా వేశారనమాట వాటికి. అవి ఏమో నాకు కూడా తెలీదు. ఇవి అంటే మా సైడ్ పెళ్ళిళ్ళు అంత దగ్గర నేను ఎప్పుడు చూడలేదు. ఇలా అంటే తలంబ్రాలు పడేటప్పుడు మనం దగ్గర ఎవరికి ఉండం అనమాట, కొంచెం దూరం కూర్చొని ఉంటాం కదా. మా అన్నయ్య పెళ్ళి దగ్గరుండి చూసేసరికి ఇలా డిఫరెంట్గా కొత్తగా అనిపించాయి కొన్ని. ఆ తర్వాత వచ్చేసి ఇలా హ్యాండ్స్లో ఒకరి హ్యాండ్స్ ఇంకొకరి చేతిలో పెట్టేసి ఆ తర్వాత అక్షింతలు వేసి ఇంకేవో మంత్రాలు చదివారనమాట. ఇవి ఎందుకు చేశారో కూడా నాకు తెలియదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను అసలు. ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, మా అన్న పెళ్ళి దగ్గర ఉండడం వల్ల ఇవి చూశాను. మామూలుగా అయితే తాళి కట్టడం అవే అనమాట చూసేది, ఇవంతా ఎప్పుడు చూడలేదన్నమాట. ఇంకా ఇవి ఎందుకు చేయిస్తారు ఏంటి అనేది నాకు కూడా తెలీదు, మీతో పాటు నేను కూడా చూస్తున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అవంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే తాళి కట్టిస్తున్నారు. అసలు తాళి కట్టేటప్పుడు 3 ముళ్ళే ఎందుకు వేయాలి? మా హస్బెండ్ ఈ తాళి కట్టే వీడియో చూశాడు అనుకోండి, ఇక్కడి నుంచే మా బెండ్ అవ్వడం స్టార్ట్ చేశారు. మీరేమో మంచిగా కింద కూర్చొని మమ్మల్ని నడుము వంచి తాళి కట్టిస్తారు, ఇక్కడి నుంచి మేము అన్నీ వంగి మీకోసం ఏదేం చేయాలి అని అనేసి నవ్వుకుంటూ అంటారనమాట. మా పెళ్లి వీడియో చూసినా అదే అంటారు. ఇదే మాకు చివరి నవ్వు, మీరేమో హ్యాపీగా ఉంటారు, మేమేమో కష్టాలు పడుతూ ఉండాలి అనేసి అంటారనమాట. సో మీ హస్బెండ్స్ కూడా ఇలానే అంటారా? కామెంట్ చేయండి. మా వాళ్ళైతే ఎన్నిసార్లు అంటాడో మా ఆయన, ఇక్కడ నుంచి బెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఇంక లైఫ్ మొత్తం బెండ్ అవ్వడమే మా పని, మీరు చెప్పింది వినడమే అనేసి అంటారనమాట. సో ఇలా మీలో ఎంతమంది కనిపించింది కామెంట్ చేయండి. జెంట్స్ అయితే కామెంట్ చేయండి, లేడీస్ అయితే నవ్వుకోండి కొంచెం సేపు అలా అన్నందుకు. అలా ఏం ఉండదు, లాస్ట్కి మనం వీళ్ళు చెప్పిందే చేయాలి తప్ప మనం చెప్పింది ఏం చేయరు. జస్ట్ ఇక్కడ మాత్రమే బెండ్ అయి తాళి కడతారు, తర్వాత జీవితాంతం మనమే బెండ్ అవ్వాలి వీళ్ళ దగ్గర, వీళ్ళు చెప్పిందే వినాలి. ఏమంటారు కామెంట్ చేయండి లేడీస్. సో అలా తాళి కట్టేసిన తర్వాత వచ్చేసి ఇంకా కాళ్ళు ముక్కి అక్షింతలు అయితే వేయించుకోవాలి. ఇంక తర్వాత దండలు మార్చుకున్నారు. ఇంక ఇలా దండలు మార్చుకున్న తర్వాత అందరు కొన్ని ఫొటోస్ దిగారు. ఇంకా చాలా ఉంది వీడియో నేను, బట్ అవన్నీ పెట్టలేదు. ఇంకా రిలేటివ్స్ వచ్చి అక్షింతలు వేయడం అవన్నీ ఉంటాయి కదా, చాలా లాంగ్ అయిపోతుంది వీడియో అని అదంతా పెట్టలేదు అనమాట. ఇక్కడ దండలు వేసి తర్వాత అయితే ఉంగరాలు ఆట ఆడారనమాట. ఉంగరాల ఆట అసలు ఎందుకు ఆడతారు మీకేమైనా తెలుస్తా కామెంట్ చేయండి. ఇంకా ఉంగరాల ఆటలో ఎవరు గెలిస్తే వాళ్ళ మాట నెగ్గుతుందా, అది నిజమా కామెంట్ చేయండి. ఎందుకంటే మా పెళ్ళిలో నేను 2 సార్లు తీశాను, మా హస్బెండ్ ఒకసారి తీశాడు. బట్ మా హస్బెండ్ మాటే వింటున్నాను నేను, బట్ ఎక్కువ ఎవరు తీస్తే వాళ్ళ మాటే వింటారని మామూలుగా చెప్తారు కదా. అక్కడ నిల్చున్న రిలేటివ్స్ కూడా ఎవరు ఎక్కువ సార్లు తీస్తే వాళ్ళ మాటే వింటారు, ఇంట్లో ఎవరు తక్కువ సార్లు తీస్తే వాళ్ళ మాట నెగ్గదు అనేసి. ఇది ఎంతవరకు నిజం? నాకైతే నిజం కాదు అనిపిస్తుంది, ఎందుకంటే నా లైఫ్లో అలా జరగట్లేదు. మా హస్బెండ్ చెప్పిన మాటే వింటున్నాను, నేను చెప్పిన మాట మా వారు ఏం వినరు అనమాట. సో ఇది మీ లైఫ్లో ఎలా జరుగుతుంది? మీ పెళ్ళప్పుడు మీరు ఎన్నిసార్లు తీశారు, మీ హస్బెండ్ ఎన్నిసార్లు తీశారు, ఎవరి మాట మీ ఇంట్లో వింటున్నారో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఇంకా ఉంగరాలు ఆట ఆడుతున్నారు. ఇక్కడ బాగుంటుంది, కొంచెం కామెడీగా. వాళ్ళ సైడ్ వాళ్ళు నువ్వే తీయాలి అంటే వీళ్ళ సైడ్ వాళ్ళు నువ్వే తీయాలి అనేసి మా అన్న అయితే 3 సార్లు మా అన్నయ్య తీశాడు, పాపం మా వదిన తీయలేకపోయింది. అలా ఉంగరాల ఆట అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రం చూపించడానికి అయితే బయటికి తీసుకొచ్చారు. అసలు ఈ అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు? అది డే టైంలో అయినా పగలైనా
ఏ టైంలో అయినా మిస్ అవ్వకుండా అరుంధతి నక్షత్రం చూపిస్తారు. బట్ అదేమో కనిపించదు. అసలు ఈ ఆచారం ఎందుకు వచ్చింది, అసలు ఈ అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు, మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. సో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఈ అరుంధతి నక్షత్రం వల్ల యూజ్ ఏంటి, అసలు ఎందుకు చూపిస్తారు ఏంటి అనేది. సో ఇది మా పెళ్ళి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడైతే మా ఇద్దరు లుక్స్ కూడా కనిపిస్తాయి. నేను సపరేట్గా వీడియో చేస్తాను మమ్మల్ని ఎవరు రెడీ చేశారు ఏంటి, సో మా లుక్ ఎలా ఉంది ఏంటి అని ఒక సపరేట్గా వీడియో చేస్తాను అనమాట. ఇంకా మా పెళ్ళి వీడియో ఎలా అనిపించింది, నా ఎమోషనల్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ లైఫ్లో అలాంటివి ఉంటే అన్నయ్య తోటి రిలేషన్స్ కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే, బాయ్ బాయ్.